పని విధానం వల్లనే ఈ పథకాలు పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు అందలేకపోతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎండలు మండుతూ ఉన్నాయి. ఎండ తీవ్రతతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటలకే రోడ్లు ఖాళీ అవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఉక్కపోత, వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా బాణుడు తన ప్రతాపాన్ని తీవ్ర స్థాయిలో చూపిస్తున్నాడు. రాను రాను కూడా సుమారు 11, 12 అయ్యేసరికి రోడ్లన్నీ కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కొన్ని మండలాల్లో అయితే విపత్తుల నిర్వహణ శాఖ అయితే వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది. ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా కూడా ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో రోడ్లు కొంతవరకు ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రత కూడా నడినెత్తుకు వచ్చేసరికి రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. రద్దీగా ఉండేటువంటి విశాఖపట్నంలో రోడ్లన్నీ కూడా ఇప్పుడిప్పుడుగా ఖాళీగా అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 19 మండలాలు, విజయనగరం జిల్లాలో 21 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 15 మండలాలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 4 మండలాల్లో ఈ వడగాల్పుల తీవ్రస్థాయి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కూడా ఐఎండీ అయితే ప్రకటించింది. దీంతో ప్రజలు బయటికి రావద్దు, అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ 3 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. దినసరి కూలీలు, చిరు వ్యాపారులు అందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి డైలీ కార్మికులు కూడా చెరువు పనులకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఈ రోడ్డు మీద ఉన్నటువంటి కర్బూజా అమ్మకాలు చేస్తున్నటువంటి ఒక వ్యాపారి ఉన్నాడు. అసలు వీళ్ళ వ్యాపారం ఏ విధంగా ఉంది, అసలు రోడ్ల మీద ప్రజలు వస్తున్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం. బాబు, ఎప్పటి నుంచి ఈ వ్యాపారం సాగుతుంది? ఇక్కడ సార్ సరిగ్గా ఒక 5 నెలల నుంచి కూడా వ్యాపారం లేదండి. బాగా డౌన్గా ఉందండి వ్యాపారం. ఎండకి బయట రాకుంటున్నారండి. పొద్దున కష్టపడి 300 రానా కష్టపడి తినే పిల్లలండి, ఆడపిల్లలు. వేసవికాలం కదా, వేసవికాలంలో ఎక్కువగా ఈ కర్బూజాల కోసం కూడా జనాలు వస్తుంటారు కదా. జనాలు వచ్చినా సరే కానీ బయట రాకుంటున్నారు సార్. 5 అయితే కానీ బయట రాకుంటారు సార్. ఎండకి భయం పడి సాయంత్రం 5, 6 గంటలకల్లా బయటకు వస్తున్నారు సార్. ఉదయం అయితే 11 గంటల నుంచి ఇంకా అందరూ ఎవలమటిగా వెళ్ళిపోతున్నారు సార్, బయట రాకుంటున్నారు. మేము ఎంత ఎండలో కష్టపడి సరే 300 రానాకి కష్టపడి ఇబ్బంది అయిపోతుంది. ఆడపిల్లలతో 3 ఆడపిల్లలతో అండి ఇబ్బంది. సరుకు కొంటారు కదా, ఈ సరుకు కొని ఇట్లా పెట్టుబడి పెట్టి ఇట్లా దాసి మరి ఎంతవరకు ఎంత పెట్టుబడి అవుతుంది? కనీసం కానీ ఎంత లేదన్నా కేజీ 30 రూపాయలు సార్. 30 రూపాయలు అయితే 3,000, 4,000 రూపాయలు సార్ అవుతుంది సార్ వ్యాపారం. ఆ పెట్టుబడి తీసిగా మనకు 300 రూపాయలు, 300, 400 రూపాయలు సార్. అంతకంటే ఎక్కువ రాకుంటుంది సార్. ఒక 6,000, 7,000 రూపాయలు ఇంటిది కట్టుకొని తిన్నాక ఆతర మీద అయిపోతుంది సార్. మీరు వ్యాపారం చేసేది కూడా సీజనల్గా వీటి మీద నమ్ముకొని ప్రజల మీద చేస్తారు కదా. మన పరిస్థితి ఏంటంటే సీజన్ అయిపోతే ఇంటికాడ కూర్చోవడం అంటే తిన్నాక కూడా ఇబ్బంది అయిపోతుంది సార్. కోట బియ్యం ఉంటే కోట బియ్యం వేసుకొని తినడం, లేకపోతే ఇంటికాడ ఉండండి. ఇంటిది కట్టినా కూడా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇంకా ఇది అయితే ఒకవైపు చిరు వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు. ప్రజలు కూడా ఎండకి భయపడి బయటికి రావాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలు అయితే పనులు వాయిదా వేసుకోమని ఏదైతే ప్రభుత్వం సూచనలు చేస్తుందో దాని ప్రకారం కొంతమంది ఇళ్లకు పరిమితం అవుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా పొట్ట చేత పట్టుకొని దినసరి కూలీలుగా బ్రతుకుతున్నటువంటి చిరు వ్యాపారులు, దినసరి కూలీలు అందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. వాళ్ళు కూడా 11 గంటల లోపే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీద ఉండి ఆ వ్యాపారాలు చేసుకుంటున్నా కూడా అవి కూడా సరిగ్గా సాగడం లేదు అంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇది రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎండల తీవ్రత కూడా ఈ ఏడాది అయితే చాలా రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతాయని చెప్పి ఇప్పటికే వారి సందర్భాల్లో ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అదే నేపథ్యంలో ఈ వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపటి నుంచి పాఠశాలలకు అయితే సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఆ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంచాలని చెప్పి, అదేవిధంగా బయటకు పంపొద్దని కూడా చాలా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా వాటిని తూచా తప్పకుండా పాటించి అనారోగ్యాలు పాలవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. ఆర్టీసీ ఉద్యోగుల